తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటేనే కఠిన నిర్ణయాలకు పెట్టింది పేరు. అలాంటిది భారత్పై పట్టు బిగించిన టారిఫ్ల విషయంలో ఆయన ఒక్కసారిగా ఎందుకు వెనక్కి తగ్గారు? ఎప్పుడు అమెరికా ఫస్ట్ అనే ట్రంప్ భారత్ విషయంలో ఎందుకు మెత్తబడ్డారు? ఇది కేవలం ఒక ఫోన్ కాల్తో ముగిసిన వ్యవహారం కాదు. దీని వెనకాల నెలల తరబడి సాగిన దౌత్య వ్యూహం ఉంది. రష్యాను దెబ్బకొట్టాలన్న ట్రంప్ ప్లాన్ను భారత్ తనకి అనుకూలంగా ఎలా మార్చుకుంది? అసలు $500 బిలియన్ డీల్ వెనుక ఉన్న మర్మమేంటి? తెర వెనుక ఏం జరిగింది? ట్రంప్ ప్రధాన శత్రువు ప్రస్తుతం రష్యా ఆర్థిక వ్యవస్థ. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలంటే రష్యాకు వెళుతున్న డాలర్లను అడ్డుకోవాలని ఆయన ప్లాన్. భారత్ భారీగా రష్యా చమురును కొంటుండడంతో ఆ మార్గాన్ని కట్ చేయాలని ట్రంప్ భావించారు. ఈ విషయంలో భారత్ నుండి సానుకూల సంకేతాలు రావడంతోనే ఆయన టారిఫ్లను 25% నుంచి 18% తగ్గించడానికి అంగీకరించారు. అంటే భారత చమురు కొనుగోలులో మార్పు చేయడమే ట్రంప్ను దిగివచ్చేలా చేసింది. రష్యాకు ప్రత్యామ్నాయంగా భారత్ ఇప్పుడు అమెరికాకు అనుకూలమైన వెనజులా వైపు చూస్తుంది. వెనజులాలో అమెరికా కంపెనీల ఆధిపత్యం పెరుగుతున్న వేళ భారత్ లాంటి పెద్ద దేశం అక్కడ చమురు కొంటే అది అమెరికా ఆర్థిక వ్యవస్థకే మేలు చేస్తుంది. ఈ లాజిక్తోనే ట్రంప్ భారత్కు రాయితీలు ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. ఇది ఇద్దరు నేతల మధ్య జరిగిన పెద్ద గివ్ అండ్ టేక్ పాలసీ. ట్రంప్ వ్యాపారవేత్త. ఆయనకు లాభం కనిపిస్తేనే ఏదైనా చేస్తారు. ప్రధాని మోదీ అమెరికా నుంచి దాదాపు $500 బిలియన్ విలువైన వస్తువులను కొంటామని హామీ ఇవ్వడం ఈ డీల్లో హైలైట్. ఇంత పెద్ద మొత్తంలో ఆర్డర్లు వస్తే అమెరికాలో వేలాది మందికి ఉద్యోగాలు కూడా వస్తాయి. తన ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి ట్రంప్ ఈ అవకాశాన్ని వదులుకోలేకపోయారు. భారత్ ఇటీవల యూరోపియన్ యూనియన్తో భారీ వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. అమెరికా పన్నులు తగ్గిస్తూ పోతే భారత్ తన వ్యాపారాన్ని పూర్తిగా ఐరోపా వైపు మళ్లిస్తుందని ట్రంప్ భయపడ్డారు. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ అయిన భారత్ తన చేజారిపోకూడదనే ఉద్దేశంతో పోటీలో వెనకబడిపోకుండా ఉండాలని ఆయన వేగంగా స్పందించి టారిఫ్లు తగ్గింపు ప్రకటించారు. ట్రంప్ తన పోస్ట్లో మోదీని గొప్ప స్నేహితుడని పొగిడారు. అయితే ఈ స్నేహం వెనుక పక్కా వ్యాపార లెక్కలు ఉన్నాయి. భారత్పై విధించిన 50% వరకు ఉన్న పన్నులు మన బట్టల వ్యాపారంపై దెబ్బ కొట్టాయి. ఇప్పుడు ఈ తగ్గింపు వల్ల మన టెక్స్టైల్ రంగం మళ్ళీ పుంజుకుంటుంది. మోదీ తన దౌత్యంతో ట్రంప్ను ఒప్పించడమే కాకుండా మన దేశ ప్రయోజనాలను కూడా కాపాడుకోగలిగారు. పన్నులు అయితే తగ్గాయి, కానీ భారత్ రష్యా నుంచి చమురు కొనడం పూర్తిగా ఆపేస్తుందా లేదా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. అమెరికా వర్గాలు భారత్ అంగీకరించిందని చెబుతున్నా భారత ప్రభుత్వం మాత్రం ఇంకా అధికారికంగా స్పష్టత ఇవ్వలేదు. ఈ సస్పెన్స్ కొనసాగుతుండగానే టారిఫ్ తగ్గింపు అమల్లోకి రావడం మోదీ దౌత్య విజయం అని చెప్పక తప్పదు. ఏదేమైనా ఈ టారిఫ్ తగ్గింపు వల్ల భారతీయ టెక్స్టైల్ రంగానికి భారీ లాభం చేకూరనుంది. వియత్నాం, బంగ్లాదేశ్ వంటి దేశాలతో పోటీ పడడం ఇప్పుడు సులభతరమవుతుంది. అలాగే టెక్నాలజీ మరియు డిఫెన్స్ రంగాలలో అమెరికా సహకారం మరింత పెరిగే అవకాశం ఉంది.